నిన్న జనం తరిమి కొట్టినా బుద్ధి రాలేదు ఆ ఎమ్మెల్యేకు. ప్రజలు కొట్టినంత పని చేసినా బుద్ధి తెచ్చుకోలేదు ఆయన. నిన్న జరిగిన బస్సు ప్రమాదంపై అడ్డమైన కూతలన్నీ కూశాడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. బస్సు ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పాడు. చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్యే కాలే యాదయ్యను లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి నిలదీశాడు. ఆ ప్రశ్నకు దురుసుగా స్పందించిన ఎమ్మెల్యే ఇద్దరు మంత్రులొచ్చారుగా సరిపోదా అంటూ పొగరుగా సమాధానమిచ్చారు. చనిపోయిన వారిది చేవెళ్ల ప్రాంతం కాదు కర్ణాటక అంటూ తనకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడాడు ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఎమ్మెల్యే ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇలా బాధ్యత లేకుండా మాట్లాడడంపై జనం తీవ్రంగా మండిపడుతున్నారు. సార్ నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్. చేవేళ్ళలా ఉండిపోయినా సార్ నేను. ఈ చేవేళ్ళలా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్, కనీసం స్పందిస్తలేదేంటి సార్ మీరు? ఎవరు మీరు ఎందుకు కాలే యాదయ్య సారేనా మాట్లాడేది? అవును. కనీసం స్పందిస్తలేరేందన్నా మీరు? దేని గురించి? గంతగానం యాక్సిడెంట్ అయింది, అంతమంది చచ్చిపోయారు. మరి వాళ్ళది ఏమన్నా ఏం ఏం తప్పిదం జరిగింది? ఏం కథ? చేవేళ్ళకి చేయాల్సిన మార్పులు ఏంది? ఎట్లా చేయాలని మంత్రి గారు రాలేదు, మంత్రులు వచ్చి మాట్లాడేది మళ్ళా అరే చేస్తారా? అరే మీరు 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 లోకల్ పర్సనే ఆడా. ఎవరు? నా పేరు లక్ష్మణ్ కుమార్, గట్కేసర్లు ఉంటా. చేవేళ్ళలో 7 సంవత్సరాలు ఉండిపోయినా. ఏం చేసావు? నేను ప్రైవేట్ టీచర్గా పనిచేసిన. మరి ఏమైంది ఇప్పుడు? మళ్ళా ఏమైంది? అంతమంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్మెంట్లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, చేవేళ్ళ ప్రజలు గుండెలు హత్తుకున్నారు మిమ్మల్ని. మీరు కనీసం స్పందిస్తలేరేందనా? నేను షాక్ అవుతున్నా. మీరు ఏం మాట్లాడారు? అరే మంత్రులతోటి ఉండు వేరేనే, కనీసం నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి కనీసం పరామర్శిస్తలేవేందే? నేను మస్తు హట్ అయినా నేను ఈ విషయంలో. అరే యాదన్న గింత మంచి పర్సను, అరే చేవేళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడోళ్ళు అయితే మన చేవేళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసానే. ఆ రోడ్ లేక మంచిగా లేక చేవేళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒకరోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా? పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా.